రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మల నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించగా మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లిలో తుమ్మలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశం అనంతరం భట్టి మాట్లాడుతూ తుమ్మల విలువలు కలిగిన రాజకీయ నేత అని, ఆయన ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం నిరంతరం తప్పిస్తారని కొనియాడారు. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఇక మరోవైపు ఈ నెల 6న తుమ్మల కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. కష్టాలు కూడా ఉంటాయి డాక్టర్ గారు సార్ ఒకసారి సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధిగా అట్లాగే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఆహ్వానించడానికి వచ్చాను. మనందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తన విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి, ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసమే పనిచేయడానికి ఆలోచన చేసేటువంటి నాయకులు చాలా తక్కువగా అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ విలువలతో కూడిన రాజకీయాలని, ప్రజల కోసమే పనిచేయాలనే తపన ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించడానికి నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిశాను, వారిని విజ్ఞప్తి చేశాను పార్టీలో రమ్మని. సరే, వారికి సంబంధించినటువంటి మిత్రులతో, నాయకులతో, సహచరులతో అందరితో మాట్లాడి పెద్ద విషయాలు చెప్తాను.